నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దిస్ ఇస్ వెంకట్. ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు, గాయకులు మనతో పాటు ఉన్నారు. సామేలన్న గారు. నమస్తే సామేలన్న గారు. నమస్తే, నా పేరు సామ్యాలు. మీరు ఇప్పుడు ఈ కుంట్లూరు భూదాన భూములకు సంబంధించినటువంటి గుడిసెలు వేసుకుని పేద ప్రజలు ఎంతో మంది జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాప్రభుత్వం మాది అని గవర్నమెంట్ ఏదైతే చెప్పుకుంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ గుడిసెల్ని కూడా త్వరలో తీసేస్తాము అని చెప్తున్నది. దాని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? పాట రూపంలో ఏమన్నా తెలియజేస్తారా? అదే విధంగా ఇప్పుడు మన జరిగినట్టు వెలుగుమట్ల అయితే మన గుండ్లసింగారు హన్మకొండ చివరికి వస్తే మళ్ళీ ఇప్పుడు మన మెట్టు దాకా కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీని గురించి పాలకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక చిన్న పాట. గాంధీ చెప్పిండార మీకు మా గుడిసెలు కూల్చమని, నెహ్రూ చెప్పిండార మీకు మా నెత్తురు దాగమని, గాంధీ చెప్పిండార మీకు మా గుడిసెలు కూల్చమని, నెహ్రూ చెప్పిండార మీకు మా నెత్తురు దాగమని, గాంధీ చెప్పిండార మీకు మా గుడిసెలు కూల్చమని, నెహ్రూ చెప్పిండార మీకు మా నెత్తురు దాగమని, గాంధీ చెప్పిండార మీకు మా గుడిసెలు కూల్చమని, నెహ్రూ చెప్పిండార మీకు మా నెత్తురు దాగమని, గురాను భూములలో బుల్డోజరు పంపమని, మా గుడిసెలు పీకి మీ విగ్రహాలు పెట్టమని. చల్ గాంధీ చెప్పిండార మీకు, గాంధీ చెప్పిండార మీకు, చదువురాని మా తాతల సంతకాలు మీరే చేసి, తెల్ల కాగితాల మీద వేలి ముద్రలు వేసి, మా పట్టపాసు పుస్తకాలు ఇనుప పెట్టెలల్లో దాచి, ఎట్టి కింద మా బతుకులు ఎంగిలి చేస్తురే, జీవితాన్ని మా తండ్రుల జీతానికి మా తండ్రుల జీవితాన్ని గుంజుకొని జీవి నిడిచేదాకా అప్పు తీరదంటిరి, తావు స్థలము లేక ఊరి చివరనున్న మోరి పక్క గుడిసెలేసి, ఆ గుడిసెలేసి తలదాచుకుంటుంటే ఈగల దోమలతోని ఇల్లంతా నిండిపోయి, ఏగలేక చీకటిలో ఏగలేక బతుకుతుంటే, దాతలు కల్లార చూసి దాతలు భూమిని సర్కారు భూమన్న సర్కారు కొడుకోవరు. చల్ గాంధీ చెప్పిండార మీకు మా గుడిసెలు బీకమని, నెహ్రూ చెప్పిండార మీకు మా నెత్తురు దాగమని, గాంధీ చెప్పిండార మీకు మా గుడిసెలు బీకమని, నెహ్రూ చెప్పిండార మీకు మా నెత్తురు దాగమని. మీరు ఏదైతే కుంట్లూరులో భూదాన భూమిలో గుడిసెలు వేసుకుంటారో ఆ దేవుని దయ వల్ల మేము కూడా కోరుకుంటున్నాం, మీకు ఆ గుడిసెలు రావాలి, మీ బతుకులు కూడా సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం అన్న. ఇంత చక్కటి పాట రూపంలో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న. సంతోషం అన్న. మీ ఆర్ తెలుగు ఛానల్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.